గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 914. ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దసరా. ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో కూడా విజయాలు చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనీ షోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 230 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,381 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,964 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.32% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.7% కరెక్ట్ అయింది. నెక్స్ట్ సెబీ ఎక్స్చేంజెస్ ని వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఓన్లీ ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ కే ఉండాలని చెప్పి ప్రీవియస్ గానే ఆదేశించడం జరిగింది కదా. ఈ రూల్ నవంబర్ 20th నుంచి అప్లికేబుల్ లోకి రాబోతుంది. దీంతో BSE వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ బ్యాంక్ ఎక్స్ యొక్క వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని రద్దు చేస్తున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. నౌ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వీళ్ళ నిఫ్టీ బ్యాంక్ యొక్క వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని నవంబర్ 20th తోని రద్దు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నాట్ ఓన్లీ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటువంటి బెంచ్ మార్క్ ఇండెక్స్ యొక్క వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే నవంబర్ 20th తర్వాత అవైలబుల్ లో ఉండవు. ఓన్లీ నిఫ్టీలో మాత్రమే వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇకపైన అవైలబుల్ లోని ఉండబోతున్నాయి. సో ఈ విధంగా వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఓన్లీ వన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కే పరిమితం చేయడం ద్వారా సెబీ అయితే ట్రేడింగ్ వాల్యూమ్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు స్టాక్స్ కొంటాం కదా, ఆ కొన్నటువంటి సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి డైరెక్ట్ గా వచ్చి క్రెడిట్ అవ్వు. ఫస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఈ సెక్యూరిటీస్ ని బ్రోకర్ యొక్క పూల్ అకౌంట్స్ లో క్రెడిట్ చేస్తే దాని తర్వాత బ్రోకర్స్ ఆ సెక్యూరిటీస్ ని క్లయింట్ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాకపోతే ఇలా చేయడం వలన ఆపరేషనల్ ఎఫిషియన్సీ తగ్గడంతో పాటు కస్టమర్ కి రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక పైన ఈ విధంగా కాకుండా ఎవరైతే సెక్యూరిటీస్ కొంటారో ఆ సెక్యూరిటీస్ ని బ్రోకర్ యొక్క పూల్ అకౌంట్ లో క్రెడిట్ చేయకుండా డైరెక్ట్ కస్టమర్ యొక్క డీమ్యాట్ అకౌంట్ లోనే క్రెడిట్ చేయాలని చెప్పి సెబీ ప్రీవియస్ గానే రూల్ పాస్ చేసింది. అండ్ ఈ రూల్ అక్టోబర్ 14th నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వేరియస్ బ్రోకర్స్ ఈ సిస్టమ్ ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకి మరికొంత టైం కావాలని చెప్పి సెబీని అయితే రిక్వెస్ట్ చేశారంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్ స్మూత్ గా జరగడానికి వీళ్ళకి మరికొంత టైం కావాలని చెప్పి సెబీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ టైం లైన్ ని సెబీ నవంబర్ 11th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మరొక 1 month కి అయితే ఎక్స్టెండ్ చేశారు. సో 1 month ఎక్స్టెన్షన్ తర్వాత మనం ఏమైనా స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఇక పైన ఆ స్టాక్స్ ఇలా బ్రోకర్ పూల్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యి దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా డైరెక్ట్ మన డీమ్యాట్ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతాయి. కాబట్టి ఆ మిడిల్ లో ఉన్నటువంటి రిస్క్ కూడా తగ్గిపోబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేమా చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఒక NBFC పైన ఈడీ వాళ్ళు 2,000 కోట్ల ఫైన్ అయితే విధించారు. ఈ NBFC పేరు PC ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ NBFC చేసినటువంటి తప్పు ఏంటంటే ఈ NBFC చైనీస్ లింక్స్ తోని ఒక లోన్ యాప్ నైతే రన్ చేస్తున్నట్టుగా ఈడీ యొక్క ఇన్వెస్టిగేషన్ లో అయితే ఈడీ గుర్తించడం జరిగింది. వీళ్ళ ఇన్స్టెంట్ లోన్ యాప్ పైన తెలంగాణలో దగ్గరగా 43 FIRs అయితే ఫైల్ అయ్యాయి. వీళ్ళు ఈ లోన్ యాప్ ద్వారా లోన్స్ ఇష్యూ చేస్తారు కదా, ఆ లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు అప్లికెంట్ యొక్క పర్సనల్ డేటా అంతా వీళ్ళు తీసుకుంటారు కదా. ఈ డేటా తీసుకున్న తర్వాత టెలికాలర్స్ ఆ లోన్ కలెక్షన్ లో భాగంగా అప్లికెంట్స్ కి కాల్ చేసి చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్ అది యూజ్ చేస్తున్నారని, అండ్ అంతేకాకుండా వీళ్ళు ఫేమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ NBFC లోకి దగ్గరగా 173 crores వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చినట్లుగా, దట్టు దీనికి చైనీస్ లింక్స్ కూడా ఉన్నట్లుగా ఈడీ గుర్తించడంతోనే వీళ్ళపైన ఈ 2,000 కోట్ల పెనాల్టీని అయితే విధించారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు లోన్స్ ఇష్యూ చేస్తారు కదా, ఆ లోన్స్ ఇష్యూ చేసినటువంటి వ్యక్తులకి చాలా హై ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ రేట్ పే చేయకపోతే ఆ అప్లికెంట్స్ కి కాల్స్ అవి చేసి వాళ్ళని దారుణంగా తిట్టడం, ఇటువంటివన్నీ చేసినట్టుగా కూడా బయటపడ్డాయి. సో ఇటువంటి లోన్ యాప్స్ అవి ఏవైతే ఉంటాయో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరుగుతున్నాయి ఈ లోన్ యాప్స్ వల్ల. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి లోన్ యాప్స్ లోని హై ఇంట్రెస్ట్ రేట్ కది లోన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అటువంటి వారికి ఈ లోన్ యాప్స్ వల్ల జరుగుతున్నటువంటి దారుణాల గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డేటా తీసుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లోని మీ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మీ గురించి తప్పుగా చెప్పడం, అండ్ అలాగే మీ ఫొటోస్ ని వాళ్ళు ఎడిట్ చేసి కొంచెం అసహ్యంగా ఫొటోస్ అవి పంపించడం, ఇటువంటివి చేస్తుంటారు. సో అందుకనే లోన్ యాప్స్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఆయన సక్సెసర్ గా టాటా ట్రస్ట్ యొక్క కొత్త చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేస్తారని చెప్పి కంప్లీట్ మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు రతన్ టాటా గారి బ్రదర్ అయినటువంటి నోయల్ టాటా గారినే ఈ టాటా ట్రస్ట్ యొక్క చైర్మన్ గా అపాయింట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ప్రెసెంట్ నోయల్ టాటా గారు ట్రెంట్ అండ్ వోల్టాస్ యొక్క చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈయన్నే నెక్స్ట్ టాటా ట్రస్ట్ యొక్క చైర్మన్ గా అపాయింట్ చేసినట్లయితే టాటా గ్రూప్ కంపెనీస్
గ్రోత్ ని ఈయన ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. ప్రెసెంట్ టాటా గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయినటువంటి టాటా సన్స్ లోని టాటా ట్రస్ట్ 66% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన ఇండియాలోని ఒక సిటీని సిటీ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు, అది ఏ సిటీ అని అడిగాను. దీనికి ఆన్సర్ కోల్కతా. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి అన్ని జీవులు పాలు ఇస్తుంటాయి కదా, ఈ పాలు వైట్ కలర్ లో ఉంటాయి, కానీ ఒక జీవి ఇచ్చేటువంటి పాలు మాత్రం బ్లాక్ కలర్ లో ఉంటాయి. అది ఏ యానిమల్? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాజగోండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 121 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఏఏ బేస్డ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు వేరియస్ ఐటమ్స్ ని సప్లై చేయడంతో పాటు కమిషన్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 2025 అక్టోబర్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి విష్ణు ప్రకాష్ పుంగ్లియా వాళ్ళకి జైపూర్ NWR ఆఫీస్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ బ్రిడ్జెస్, వాల్స్, ప్లాట్ఫామ్స్ వంటివి కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 160 crores. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో విష్ణు ప్రకాష్ పుంగ్లియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్రిటికల్ ప్రిసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సన్సెరా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గానే QIP రూట్ లోని 1200 crores వరకు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ QIP అయితే ఆల్రెడీ నిన్న ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 1635 రూపీస్ 48 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ కి ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని సెట్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ అయితే మార్నింగ్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో దాన్ని కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా, ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ JIO ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ మోడ్స్ లో వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఫ్యూ మంత్స్ బ్యాక్ JIO ఫైనాన్స్ యాప్ అయితే లాంచ్ చేశారు. అది బీటా వెర్షన్. ఈ బీటా వెర్షన్ కి కొన్ని అప్డేట్స్ ని వీళ్ళు తీసుకొస్తూ ఈ యాప్ లో ఇప్పుడు వీళ్ళు మ్యూచువల్ ఫండ్ అగైనిస్ట్ లోన్స్, హోమ్ లోన్స్, లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ లాంటి అడిషనల్ సర్వీసెస్ ని కూడా ఇంక్లూడ్ చేసి ప్లే స్టోర్ లో అది లాంచ్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ వీళ్ళ సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా ఈ యాప్ లోని వీళ్ళు ఇలా తీసుకొచ్చినట్లయితే అందరూ కూడా యాప్ ద్వారానే ఈ లోన్స్ అవి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కస్టమర్స్ కి అది చాలా ఈజీ అవుతుంది. అండ్ అంతేకాకుండా దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బంధన్ బ్యాంక్ స్టాక్ నియర్లీ 12% పెరిగింది కదా. ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఈ బంధన్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO గా మిస్టర్ పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా గారిని అపాయింట్ చేసేందుకు గాను వీళ్ళకి RBI దగ్గర నుంచి అయితే ప్రీ అప్రూవల్ వచ్చింది. RBI దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈయన బ్యాంక్ MD అండ్ CEO గా వర్క్ చేయాలంటే ఈయనకున్నటువంటి అదర్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా అక్టోబర్ 10th నుంచి ఈయన స్టెప్ డౌన్ చేసినట్లుగా ఈయన బ్యాంక్ యొక్క కొత్త MD అండ్ CEO గా అపాయింట్ చేసేందుకు గాను వీళ్ళు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ అండ్ బోర్డు దగ్గర అయితే త్వరలోనే అప్రూవల్ తీసుకోబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈయన్ని బంధన్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO గా 3 years పాటు అయితే అపాయింట్ చేసుకునేందుకు వీళ్ళకి ఇప్పుడు RBI దగ్గర నుంచి ఈ ప్రీ అప్రూవల్ అయితే లభించింది. వీళ్ళకి RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో బంధన్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈయన ఇక్కడ నుంచి బ్యాంక్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పిగ్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సుదర్శన్ కెమికల్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సుదర్శన్ కెమికల్ వాళ్ళ నెదర్లాండ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సుదర్శన్ యూరప్ BV వాళ్ళు జర్మనీకి చెందినటువంటి హ్యూబ్యాక్ గ్రూప్ వాళ్ళ గ్లోబల్ పిగ్మెంట్ బిజినెస్ ఆపరేషన్స్ అయితే అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు డెఫినిటివ్ అగ్రిమెంట్ లోకి ఈ రోజు ఎంటర్ అవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ గ్లోబల్ పిగ్మెంట్ బిజినెస్ ని వీళ్ళు 1180 crores కి అక్వైర్ చేయనున్నారు. అండ్ హ్యూబ్యాక్ గ్రూప్ 200 years హిస్టరీ ఉన్నటువంటి గ్రూప్ అండ్ వీళ్ళు ఓల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ పిగ్మెంట్ ప్లేయర్. ఈ కంపెనీకి గ్లోబల్లీ ఉన్నటువంటి పిగ్మెంట్ బిజినెస్ ఆపరేషన్స్ ని వీళ్ళు అక్వైర్ చేసేసినట్లయితే సుదర్శన్ కెమికల్స్ వాళ్ళకి గ్లోబల్లీ ఉన్నటువంటి కాంపిటీషన్ అయితే తగ్గిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి చెందినటువంటి పిగ్మెంట్ బిజినెస్ ఆపరేషన్స్ కూడా వీళ్ళకి యాడ్ అవుతాయి. కాబట్టి వీళ్ళ సేల్స్ లోని మంచి గ్రోత్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీని అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళ కంబైన్డ్ ఎంటిటీ యొక్క కాంప్రహెన్సివ్ పిగ్మెంట్ పోర్ట్ఫోలియో కూడా చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుందని, దీని ద్వారా సుదర్శన్ కెమికల్ వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇంకా ఈ ఎక్విజిషన్ కి 3 to 4 months టైం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కంపెనీని సుదర్శన్
కెమికల్ అక్వైర్ చేస్తుందన్న ఈ అప్డేట్ రావడంతోనే ఒక్కసారి సుదర్శన్ కెమికల్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లోని జంప్ కనపడి నియర్లీ 15% పెరిగింది. యాక్చువల్లీ లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే చైనా డంపింగ్ ఇష్యూ ఇటువంటి వేరియస్ ఇష్యూస్ తోని అదర్ కెమికల్ కంపెనీ స్టాక్స్ అయితే మరీ అంత పెద్దగా ర్యాలీ అవ్వలేదు కదా. బట్ ఈ సుదర్శన్ కెమికల్ స్టాక్ మాత్రం లాస్ట్ 1 year లోని ఏకంగా 140% పైనే పెరిగింది. ఇప్పుడు కొత్తగా ఎక్విజిషన్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఆ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే కమింగ్ ఇయర్స్ లోని అది సుదర్శన్ కెమికల్స్ వాళ్ళకైతే బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ వాళ్ళు బ్రిహి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 918 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్ర సియోన్ పన్వేల్ హైవే లోని ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వర్క్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 30 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది అశోక్ బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అహ్లువాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి DLF సిటీ సెంటర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1094 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు DLF సిటీ సెంటర్ వాళ్ళ కోసం గుర్గాం సెక్టర్ 25A phase 2 లోని 5, 6 and 7 బ్లాక్స్ కోసం కాంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ ని 21 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ Wockhardt లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డెవలప్ చేసినటువంటి యాంటీబయాటిక్ మిక్నాఫ్ కి ఫేవరబుల్ రికమెండేషన్ వచ్చింది. యాక్చువల్లీ ఈ డ్రగ్ ని అడల్ట్స్ లో వచ్చేటువంటి కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్ ఈ ప్రాబ్లమ్ తోనే చాలా మంది హాస్పిటలైజ్ అవుతున్నారని అండ్ దగ్గరగా యాన్యువల్లీ దీని వలన 2.4 million డెత్స్ అయితే అవుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేటువంటి ఈ డ్రగ్ కి మన ఇండియన్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చిందంటే అది వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో Wockhardt లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ Aurionpro సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ Aurionpro సొల్యూషన్స్ వాళ్ళు సౌదీ అరేబియాకి చెందినటువంటి ఒక లీడింగ్ బ్యాంక్ తోని $multi-million డీల్ ని అనౌన్స్ చేశారు. ఈ డీల్ లో భాగంగా వీళ్ళ క్యాష్ ప్రో ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ బ్యాంక్ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా ఈ బ్యాంక్ కి చెందినటువంటి కార్పొరేట్ క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళు $multi-million డీల్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి NBCC వాళ్ళకి నవోదయ విద్యాలయ సమితి దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 65 crores వర్త్ 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు నవోదయ విద్యాలయ సమితి వాళ్ళ కోసం ఈస్ట్ ఢిల్లీలోని మరియు షాదరాలోని పర్మనెంట్ క్యాంపస్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ 32.79 crores అండ్ మరొక ఆర్డర్ వాల్యూ 32.36 crores. నెక్స్ట్ గ్రానైట్ కంపెనీ అయినటువంటి పోకర్నా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పోకర్నా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి తెలంగాణ మేకగూడలో ఉన్నటువంటి వీళ్ళ యూనిట్ 2 లోని ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి రీస్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆపరేషన్స్ తిరిగి రీస్టార్ట్ అయ్యాయి కాబట్టి యూనిట్ లోని మళ్ళీ ప్రొడక్షన్ అయితే మొదలవబోతుంది. దీని ద్వారా వీళ్ళకి మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ తిరిగి ఆపరేషన్ స్టార్ట్ చేశారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పోకర్నా లిమిటెడ్ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ October 18th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో Dail వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 68.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 114% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆపరేటింగ్ మెట్రిక్స్ వీళ్ళ ఓవరాల్ యూనిక్ విజిటర్స్ అంటే మొబైల్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, వాయిస్ కావచ్చు, ఇలా అన్ని సెగ్మెంట్స్ లో కలిపి యూనిక్ విజిటర్స్ కౌంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రిమైనింగ్ ఆపరేటింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో Dail స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.